హలో హాయ్ గైస్ అందరికీ కూడా. మన ఛానల్కి ఎవరైతే కొత్తకొచ్చొచ్చో వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి లూట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఈరోజు వచ్చేసరికి ఒక మంచి ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే యాప్ అయితే వచ్చింది. మనకి ఈ యాప్లో వచ్చేసరికి సైన్ బోనస్ కింద అయితే 90 రూపీస్ వస్తాయి. పర్ రెఫర్కి 90 రూపీస్ వస్తాయి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సింపుల్గా అనేది మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. వీడియో ఎంతవరకు వినండి, అది ఫుల్ ప్రాసెస్ అనేది నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి లూట్ కూడా వీడియో చేసి పోస్ట్ చేయాలంటే చాలా కష్టం. టెలిగ్రామ్లో ఛానల్ జాయిన్ అయినట్టయితే ఎవ్రీ లూట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాం. చూసుకోవచ్చు, ఎవ్రీడే లూట్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తాం. ఆల్సో మీరు చాలామంది మనీ ఎర్న్ చేస్తున్నారు, ప్రూఫ్స్ కూడా షేర్ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోండి. ఇప్పుడు ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే మన కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసాక మీకు ఇక్కడ పోస్ట్ అయితే ఉంది, చూసుకోవచ్చు ఇక్కడ. ఈ పోస్ట్లో మనకి యాప్ లింక్ అని ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే మనకి రెఫర్ కోడ్ ఇచ్చాను. రెఫర్ కోడ్ కూడా ఇచ్చాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు పోస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు రెఫర్ లింక్ ఉంది కదా, ఈ లింక్ ఇక్కడ లింక్ ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యాప్ అయితే ఉంది కదా, ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఎలా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మొత్తం అన్ని కూడా అలౌ చేసేసుకుని ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. చూసుకోవచ్చు, మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చండి. చెప్తున్నాను, మొబైల్ నెంబర్ అంటే మీ ఆధార్ కార్డులో ఉంటుంది కదా. ఈ యాప్కి ఒక ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు ఏదైతే ఇస్తున్నారో ఆ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. రెఫర్ కోడ్ అడుగుతుంది. రెఫర్ కోడ్ వచ్చేసరికి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాం కదా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ రెఫర్ కోడ్ ఉంది కదా. జస్ట్ దీని మీద కాపీ అయితే ఇలా క్లిక్ చేయండి. రెఫర్ కోడ్ అనేది కాపీ అయితే అయిపోతుంది. ఇలా క్లిక్ చేయగానే రెఫర్ కోడ్ కాపీ అయిపోయింది కదా. ఇది తీసుకొచ్చి మీరు యాప్లో అయితే పేస్ట్ అయితే చేసేయండి. పేస్ట్ చేసి రిజిస్టర్ రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిపోండి. రిజిస్టర్ అయిపోగానే మీకు అయితే ఇంటర్ఫేస్ ఎలా అయితే వస్తుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు కింద బాటంలో. గెట్ వెరిఫైడ్ నవ్ అని చెప్పి ఒక క్లిక్ హియర్ అని చెప్పి ఉంది కదా. అది క్లిక్ చేసుకోండి. చెప్తున్నా, అది క్లిక్ చేసి కేవైసీ, సింపుల్ కేవైసీ. కేవైసీ అనగానే మనకి పాన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, ఇవన్నీ అంత ఉండదు. మనం యాక్చువల్గా అప్ స్టాక్స్ కావచ్చు, ఏంజల్ వన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చాలామంది చేసేసాం. అది చాలా కేవైసీ ఉంటుంది. దానికి డీజీ లాకర్గా ఇవన్నీ ఉంటాయి. మనకి ఇది ఏమీ ఉండదు. జస్ట్ ఫేస్ వెరిఫికేషన్ చేయాలి. మనకి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో పెడితే సరిపోతుంది. ఈజీగా కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసుకోవచ్చు, మనం చెప్తా చూడండి. గెట్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి మీ దీనికి ముందు ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీకు ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసండి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ వెరిఫికేషన్, అంటే మీ ఫేస్ ఉంటుంది కదా. ఫేస్ వెరిఫికేషన్ అంటే ఒక సెల్ఫీ తీసుకుని పెట్టండి, సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా. ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో నేను ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ కూడా అప్లోడ్ అయితే చేసేసాను. రెండు కూడా ఫొటోస్ తీసుకుని కేవైసీ సబ్మిట్ అయితే చేశాను. 3 స్టెప్స్ కంప్లీట్ చేసి థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ కేవైసీ డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళ టీము ఒక 3 డేస్లో వెరిఫై చేస్తుందని చెప్పి మనకు వస్తుంది. మ్యాక్సిమం చెప్తున్నాను, మీరు ప్రాపర్గా చేస్తారంటే ఫేస్ గట్ట ప్రాపర్గా సెల్ఫీ తీసి పెట్టి ఆధార్ కార్డు గట్ట కరెక్ట్గా పెట్టారు అంటే కనుక విత్ ఇన్ 2 అవర్స్లో అయిపోతుంది కేవైసీ అప్రూవల్. వన్స్ కేవైసీ అప్రూవల్ కానీ మీ అకౌంట్ అయితే 90 రూపీస్ సైన్ అప్ బోనస్ కింద అయితే వస్తుంది. సైన్ అప్ బోనస్ 90 రూపీస్ అయితే వస్తాయి. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. నాకు సైన్ అప్ బోనస్ కింద 90 రూపీస్ వచ్చేసాయి. నేను యాడ్ చేశాను. అండ్ ఆల్సో రెఫర్స్ కూడా చేశాను. ఒక 3-4 రెఫర్స్ అయితే చేశాను నేను. నాకు రెఫర్స్కి అమౌంట్ కూడా మనీ యాడ్ అయిందో లేదో అంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు రెఫర్స్ చేసిన ప్రతిదానికి కూడా మనీ అనేది ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఒక విత్డ్రాల్ అనేది అయితే చేసి ఈరోజు మనకి ఎక్స్ట్రా క్రియేట్ చేసాయి. కొత్త అకౌంట్ అనమాట ఇది, మీకు వీడియో కోసం. చూసుకోవచ్చు, నాకు ఎస్టర్డే 4 రెఫర్ చేసి ఈరోజు ఒక రెఫర్ చేసాను. టోటల్ ఒక 5 రెఫర్ చేసి నేను ఒక 100 విత్డ్రాల్ అయితే చేశాను. చూసుకోవచ్చు, ఈరోజే విత్డ్రాల్ అయితే ఒక 100 విత్డ్రాల్ అయితే చేశాను. విత్డ్రాల్ నువ్వు అని చెప్పుంది కదా. ఇక్కడ విత్డ్రాల్ నువ్వు, అది విత్డ్రాల్ మనీ అని ఉంది కదా. అది క్లిక్ చేయండి. విత్డ్రాల్ మనీ క్లిక్ చేయగానే ఎలా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీ అకౌంట్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, అది ఇవ్వండి. ఐఎఫ్సీ కోడ్ అడుగుతుంది, ఐఎఫ్సీ కోడ్ ఇచ్చండి. అకౌంట్ నేమ్ హోల్డర్ నేమ్ ఉంటుంది కదా, అంటే ఈ అకౌంట్ ఎవరిది అయితే వాళ్ళ నేమ్ ఉంటుంది కదా, ఫుల్ నేమ్ అది ఇచ్చేసేయండి. బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్, యూనియన్ అయితే యూనియన్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్, ఏ బ్యాంక్ అయితే బ్యాంక్ ఇచ్చేసేయండి. బ్రాంచ్ నేమ్ ఉంటుంది కదా, అది ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎలా అయితే వస్తుంది. విత్డ్రాల్ అమౌంట్ అంటే ఎంత మీ అవైలబుల్ బ్యాలెన్స్. నా దాంట్లో 540 రూపీస్ ఉన్నాయి. మినిమం విత్డ్రాల్ ఎంత అంటే 100 రూపీస్. నేను మీకోసం 100 రూపీస్ మినిమం విత్డ్రాల్ కాబట్టి ఒకసారి చూద్దాం. 100 ఎంటర్ చేశాను. నేను 100 ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేశాను. విత్డ్రాల్ క్లిక్ చేశాను. విత్డ్రాల్ క్లిక్ చేయగానే చూసుకోవచ్చు, నాది
యువర్ విత్డ్రాల్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ బిఫోర్. అంటే మనకి ఏదైతే మనం ఈ రోజుని విత్డ్రాల్ చేసాం అంటే 5th అంటే ఎగ్జాక్ట్గా 1 వీక్ పడుతుంది అన్నమాట మీ విత్డ్రాల్ క్రెడిట్ అవ్వడానికి. అంటే ఈ లోపు పడవచ్చు. సో విత్డ్రాల్కి అయితే టైం పడుతుంది, 1 వీక్ పడుతుంది, బట్ విత్డ్రాల్ అయితే కన్ఫామ్గా వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఈజీ రూట్ కదా. సో ఏముంది ఈజీగా చెప్పుకోవాలంటే ఒక 5-10 రెఫర్ చేసుకోండి ఈజీగా. ఒక 10 రెఫర్స్ అంటే మీకు ఫేస్ వర్క్ కేవైసీ కూడా మినీ కేవైసీ కాబట్టి చేసుకోండి. సో 10 రెఫర్ చేయండి, 1000 వస్తే విత్డ్రాల్ చేయండి, 1 వీక్లో మీ బ్యాంక్ అకౌంట్ కూడా వచ్చేస్తాయి. సో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ లూట్లో మనకి కేవైసీ లూట్స్ చేసే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, సో క్యాంప్ ఏజెంట్స్ చేసేవాళ్ళు ఒకే లింక్ కట్టుకుని సో చేసేస్తారు కదా ఒక 3-4 మొబైల్స్లో. వాళ్ళు ఏం చేస్తారంటే మీ రెఫర్ లింక్ యూజ్ చేసుకుని సో మీరే రెఫర్ చేసుకోండి, సెల్ఫ్ రెఫర్ చేసుకోండి. ఆధార్ కార్డు మనకు ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు కదా, పాన్ కార్డు ఏం అవసరం లేదు. సో నీట్గా చేయండి, ఎన్ని రెఫర్ చేసుకోవాలి 2 రెఫర్ చేసుకుని మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోండి. సో పేమెంట్ అయితే ఫుల్లీ వెరిఫైడ్, సో ఎటువంటి రిస్క్ కూడా లేదు. యాప్ కూడా వెరిఫైడ్ యాప్. సో ట్రై చేయండి, ఎన్ని రెఫర్ చేయగలిగితే అన్ని రెఫర్ చేసుకుని మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోండి. ఎర్న్ చేసుకున్న మనీ మనకి ప్రూఫ్స్ అయితే షేర్ చేయండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ నా ఐడి అయితే ఉంటుంది. సో ఐడికి అయితే మెసేజ్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. సో ఇంకో మంచి లూట్తో మళ్ళీ వస్తాను. సో థ్యాంక్ యూ.